ఇంత సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని క్రమశిక్షణతో ఉంటూ భవిష్యత్తులో మరింత వృద్ధిలోకి రాగలిగినటువంటి మంచి ప్రస్థానాన్ని కలిగి ఉన్నటువంటి నాకు మంచి మిత్రులే కాకుండా సొంత సోదరులైనటువంటి నరేంద్ర కుమార్ గారికి హృదయపూర్వకమైన అభినందనలు కూడా తెలియజేస్తూ చాలా విషయాలు మాట్లాడారు. ఎందుకంటే ఆయనతో రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా నాకు రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా అనుబంధం ఉంది. చాలా నిడారంభరంగా ఎవరితోనూ పరుషంగా లేకుండా సున్నితంగా చిన్నప్పటి నుంచే ఉండేటువంటి వ్యక్తిత్వం. కాలేజీలో ఉన్నటువంటి రోజుల్లో వీరయ్య చౌదరి గారు రెవెన్యూ శాఖ మంత్రి అయ్యారు అని తెలిసే వరకు కూడా ఆయన ఒక ప్రజాప్రతినిధి గారి యొక్క కుమారుడు అని చెప్పి ఎవరికీ తెలవదు. అంటే ఆయన ఒక నిరాడంబరమైనటువంటి విద్యార్థి దశని ఏ విధంగా గడిపారో మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను, తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ రోజు ఒక 30 సంవత్సరాల యొక్క ప్రజా ప్రస్థానంలో ఎన్నో రకాలైనటువంటి కేవలం శాసనసభ్యునిగానే కాకుండా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా, తెలుగు రైతు అధ్యక్షుడిగా ఉన్నా, లేదా చంద్రబాబు నాయుడు గారు గాని, ఎన్టీ రామారావు గారు గాని అప్పచెప్పినటువంటి ప్రతి బాధ్యతని విజయవంతంగా నిర్వహిస్తున్నారంటే దానికి ఆయనకు ఉన్నటువంటి అంకిత భావం, కార్యదీక్ష కాకుండా గుండెల్లో పెట్టుకుని చూసుకునేటువంటి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఒక పక్క, ఆయన చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలను గమనిస్తూ వాటిని ఆదర్శవంతంగా తీసుకునేటువంటి ప్రజలు మరో పక్క. కేవలం ఇది గుంటూరు జిల్లాకో పొన్నూరు నియోజకవర్గానికో మాత్రం పరిమితం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ధూళిపాళ్ల నరేంద్ర గారు చేసినటువంటి అభివృద్ధి, ధూళిపాళ్ల నరేంద్ర గారు రాజకీయ జీవితంలో సాధించినటువంటి విజయాలు, ఆయన జీవిస్తున్నటువంటి ఆదర్శవంతమైన జీవితం, ఆయన నిర్వహిస్తున్నటువంటి కంపెనీ యొక్క విజయవంతమైనటువంటి ఛాయలు, వీటన్నిటినీ కూడా ఆదర్శవంతంగా తీసుకునేటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారు. 2014లో గాని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2014లో అధికారంలోకి వచ్చే వరకు కూడా శాసనసభ్యుడిగా ఉండి ఆయన చేసినటువంటి పోరాటం, సింగిల్ గా ఒకే ఒక శాసనసభ్యుడిగా ఉండి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చేసినటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆయన మీద అన్ని రకాల ప్రయోగాలు చేసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీనే తల్లిగా, చంద్రబాబు నాయుడు గారినే తండ్రిగా భావిస్తూ ఈనాడు ఆయన మనసులో ఎన్నో రకాలైనటువంటి పటిష్టతకి ఆయన చేసినటువంటి వైనం. 2019లో అధికారం కోల్పోయిన తర్వాత ఆనాడు డైరీకి సంబంధించి పనిచేశాను కాబట్టి ఎన్ని రకాల అవాంతరాలు వచ్చినా వాటిని ఎదుర్కొంటాను అని చెప్పి ఎదుర్కొని దీశాలిగా నిలబడి మీ ముందుకొచ్చి ఈ రోజు 30 వసంతాల యొక్క తన రాజకీయ జీవితాన్ని గడుపుకునేటువంటి సందర్భం. ఆనాడు ఒక న్యాయం ఇవ్వడం అనేది ఆ పొన్నూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయన మీద చూపించే ఆదరాభిమానాలు అవే శ్రీరామ రక్షగా ఉంటాయని చెప్పి మరిన్ని ఉన్నత పదవులను గాని అవి ఆకాంక్షిస్తూ నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు.